గోల్డ్ ధరలు మరింత పెరుగుతున్నాయి. తులం బంగారం ధర ఏకంగా 1,60,000 దాటి 2 లక్షల వైపు పరుగులు తీస్తోంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వినడానికి ఇది కేవలం ఒక న్యూస్ హెడ్లైన్స్ లాగే ఉండవచ్చు, కానీ మీ జేబుకు మాత్రం ఇది డెత్ వారెంట్. కానీ విని ఎరుగని రీతిలో ఎప్పుడు లేనంత ఎక్కువగా బంగారు రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈరోజు జనవరి 27 గోల్డ్ రేట్ ఏంటో తెలుసా? తులం బంగారు అక్షరాల 1,60,000 రూపాయలు. అంటే మీరు కొనే 1 మిల్లీగ్రామ్ విలువ 16 రూపాయలు. అంటే పిసరంత బంగారు అటు ఇటు అయినా మీ జేబుకు వేలలో చిల్లు పడడం గ్యారంటీ. ఒకప్పుడు బంగారం ఒక ఆస్తి, కానీ ఇప్పుడు అది ఒక యుద్ధం. పాతకాలంలో నమ్మకంతో కొని మోసపోయాం. మరి ఈరోజు కార్పొరేట్ షోరూమ్ వాళ్ళు మా దగ్గర మోసం లేదు అని ఎలా ఛాలెంజ్ చేస్తున్నాయి? వాళ్ళ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ టెక్నాలజీ ఏంటి? పాత దుకాణానికి మరియు కార్పొరేట్ షోరూమ్కి మధ్య ఉన్న ఆ భయంకరమైన ప్యూరిటీ గ్యాప్ని ఇప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం. బంగారం రేటు పెరిగే కొద్దీ మోసాలు చేసే పద్ధతులు కూడా హైటెక్గా అవుతున్నాయి. పాతకాలంలో మనం ఒక చిన్న నగల దుకాణానికి వెళ్ళి మనకు కావలసిన వారే కదా అని నగలను చేయించుకునే వాళ్ళం. కానీ అక్కడ మనకు తెలియకుండానే టాకాల పేరుతో రాగిని, కాడ్మియంని విపరీతంగా కలిపేవారు. మీరు 22 క్యారెట్స్ అని డబ్బు కడితే చేతికి వచ్చేది మాత్రం 18 లేదా 20 క్యారెట్స్ గోల్డ్ మాత్రం. కానీ ఇప్పుడు మలబార్, లలిత, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి బ్రాండ్స్ ట్రాన్స్పరెంట్ అనే ఆయుధంతో మార్కెట్ని ఏలుతున్నాయి. వారు వాడే టెక్నాలజీ అండ్ సేల్స్ స్ట్రాటజీ ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ కష్టార్జితం రాగి పాలవ్వకుండా ఉండాలంటే ఈ స్ట్రాటజీని జాగ్రత్తగా గమనించండి. నేను నా పాత గోల్డ్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఒక పెద్ద కార్పొరేట్ షోరూమ్కి వెళ్ళాను. అక్కడ జరిగిన ఆ సీన్ చూసి నేను షాక్ అయ్యాను. నేనెంతో నమ్మకంగా బయట దుకాణంలో కొన్న 22 క్యారెట్స్ నగను వారికి ఇచ్చాను. వారు దాన్ని కరాట్ మీటర్ అనే మిషన్లో పెట్టి టెస్ట్ చేశారు. కొన్ని సెకండ్లోనే ఆ మిషన్ డిజిటల్ స్క్రీన్ మీద ఆ నగ ప్యూరిటీ కేవలం 18 లేదా 19 క్యారెట్స్ మాత్రమే ఉందని చూపించింది. అంటే నేను 22 క్యారెట్స్కి డబ్బు కట్టి 18 క్యారెట్స్ బంగారాన్ని కొని మోసపోయాను. ఫలితంగా ఆ నగకు రావాల్సిన అసలు రేటు కంటే నాకు చాలా తక్కువ డబ్బులు వచ్చాయి. అప్పుడు అర్థమైంది బయట దుకాణంలో మనం ఎంత మోసపోతున్నామో. ఆ షోరూమ్ వారు నాకు చెప్పిన 3 ముఖ్యమైన విషయాలు ఇవే. గవర్నమెంట్ హాల్ మార్కింగ్. వారు అమ్మే ప్రతి నగపై HUD ఉంటుంది. ఇది గవర్నమెంట్ గ్యారంటీ. ఈ నగను ప్రపంచంలో ఏ కార్పొరేట్ షోరూంలో చెక్ చేసినా అదే ప్యూరిటీ చూపిస్తుంది. నెక్స్ట్, బైబ్యాక్ గ్యారంటీ. భవిష్యత్తులో మీరు మా దగ్గర కొన్న నగను తిరిగి తెస్తే ఆ రోజు మార్కెట్లో గోల్డ్ ఏ రేటు ఉంటే ఆ రేటుకు 100% క్యాష్ రిటర్న్ చేస్తాం. అదనంగా మీరు కొన్న నగలకు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. అంటే దొంగతనం జరిగినా లేదా పోగొట్టుకున్నా మీ ఇన్వెస్ట్మెంట్కి ఒక స్యూరిటీ ఉంటుంది. పాత దుకాణాలకు మరియు ఇప్పుడు కార్పొరేట్ షోరూమ్కి మధ్య ఉన్న 3 ప్రధాన వ్యత్యాసాలు ఇవే. కరాటోమీటర్ టెక్నాలజీ. పాత దుకాణంలో బంగారు ప్యూరిటీని టచ్ స్టోన్ అంటే ఒరిజిన రాయి మీద గీసి అంచనా వేసేవారు. ఇది కేవలం అనుభవం మీద ఆధారపడిన పద్ధతి, కానీ ఖచ్చితత్వం ఉండదు. అయితే మలబార్, లలిత వంటి షోరూంలలో కరాటోమీటర్ ఉంటుంది. మీరు కొనే నగను ఆ మిషన్లో పెట్టితే అందులో ఉన్న గోల్డ్, సిల్వర్, కాపర్ శాతాన్ని డిజిటల్ స్క్రీన్ మీద సెకండ్లలో చూపిస్తుంది. ఇక్కడ అబద్ధం చెప్పే ఛాన్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసి HUID అండ్ లేజర్ హాల్ మార్కింగ్. ముందుగా చెప్పినట్టుగా పాతకాలంలో హాల్ మార్కింగ్ ముద్రను సరిగ్గా ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి నగపై HUID అంటే యూనిక్ ఐడి ఉంటుంది. కార్పొరేట్ షోరూమ్లు ఈ కోడ్ని లేకుండా నగలు అమ్మవు. పాత దుకాణంలో మా ముద్ర ఉంది కదా అని నమ్మబలికేవారు, కానీ ఆ ముద్రకు ప్రభుత్వం గుర్తింపు ఉండేది కాదు. నెక్స్ట్ వచ్చేసి సోల్డరింగ్ స్ట్రాటజీ అంటే టాకాలు. బంగారు నగలు తయారు చేసేటప్పుడు ముక్కలను అతికించడానికి వేరే లోహాలను వాడుతారు. పాతకాలంలో తక్కువ క్వాలిటీ లోహాలను వాడి బంగారు బరువు పెంచేవారు. కానీ ఇప్పుడు పెద్ద షోరూమ్స్లో కాడ్మియం ఫ్రీ లేదా జింక్ బేస్డ్ సోల్డరింగ్స్ వాడుతున్నాయి. దీనివల్ల నగ మొత్తము 22 క్యారెట్ ప్యూరిటీతోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాత దుకాణం వర్సెస్ బ్రాండ్ షోరూమ్స్. పాత దుకాణంలో తక్కువ మేకింగ్ ఛార్జీలని ఆశ చూపిస్తారు, కానీ ప్యూరిటీలో మోసం జరిగే అవకాశం 20 to 30% వరకు ఉంటుంది. బ్రాండెడ్ షోరూంలో మేకింగ్ ఛార్జెస్ ఫిక్స్డ్గా ఉంటాయి, కానీ ప్యూరిటీలో 100% గ్యారంటీ. మీరు తిరిగి అమ్మినా కూడా పూర్తి విలువ వస్తుంది. ఇప్పుడున్న పెద్ద బ్రాండ్స్ వాడుతున్న అతిపెద్ద స్ట్రాటజీ బైబ్యాక్ గ్యారంటీ. మలబార్ లేదా లలిత జ్యువెలర్స్ వంటి వారు తమ దగ్గర కొన్న నగలను తిరిగి తీసుకున్నప్పుడు 100% వాల్యూ ఇస్తామని బాండ్ పేపర్ల మీద రాసిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే వారు వాడే ప్రతి గ్రాము గోల్డ్ సెంట్రల్ ల్యాబ్లో టెస్ట్ చేయబడి ఉంటుంది. పాత దుకాణాల్లో మనం కొన్న నగ తిరిగి ఇవ్వడానికి వెళ్తే ఇందులో రాగి ఎక్కువ ఉంది,
తరువు ఎక్కువగా పోతుంది అని మిమ్మల్ని మళ్ళీ బురిడి కొట్టిస్తారు. ఈ పద్ధతిని బ్రేక్ డౌన్ చేయడమే కార్పొరేట్ కంపెనీ సక్సెస్ సీక్రెట్. ఇక్కడ మీరు గమనించాల్సిన వ్యవస్థ ఏంటంటే స్టాండర్డైజేషన్. పాతకాలపు దుకాణాల్లో అనుభవం మీద నడుస్తాయి, కానీ కార్పొరేట్ షోరూంలో టెక్నాలజీ మీద నడుస్తుంది. పాత దుకాణంలో తక్కువ మేకింగ్ ఛార్జెస్ అని ఆశ చూపి ప్యూరిటీ మోసం చేసి ఆ లాభాన్ని వారు పిండుకుంటున్నారు. బ్రాండెడ్ షోరూమ్స్ మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువగా ఉన్నా ప్యూరిటీలో ఒక్క పాయింట్ కూడా తగ్గదు. మీరు తిరిగి అమ్మినప్పుడు వచ్చే లాభము మీ అసలైన సేవింగ్స్. ఇక్కడ నేను ఏ కార్పొరేట్ షోరూమ్ని ప్రమోట్ చేయడం లేదు, నా రియల్ లైఫ్లో జరిగిన విషయాల్ని మీకు చెప్తున్నాను. నా అనుభవం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బంగారు విషయంలో తెలిసిన వారు అనే సెంటిమెంట్ కంటే మిషన్ ప్రూఫ్ అనేది ముఖ్యం. 1,60,000 రూపాయలు పెట్టి బంగారు కొన్నప్పుడు కేవలం 1% బంగారం తగ్గి ఉన్న తులం మీద 1,000 రూపాయలు నష్టపోతారు. ఆ నష్టంతో పోలిస్తే బ్రాండెడ్ షోరూంలో కట్టే మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ. హాల్మార్క్ ముద్ర, ఇన్సూరెన్స్, బైబ్యాక్ గ్యారంటీ ఇవి కేవలం ఆఫర్లు కావు, ఇవి మన జేబుకు రక్షణ కవచాలు. నెక్స్ట్ కంక్లూజన్ ఏంటంటే బంగారు కొనేవారు తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన జాగ్రత్తలు. HUID కోడ్, నగపై 6 అంకెల కోడ్ ఉందో లేదో BIS కేర్ యాప్లో చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కెరాటోమీటర్ టెస్ట్. షోరూంలో నగను కెరాటోమీటర్లో పెట్టి ప్యూరిటీని కల్లారా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఇన్వాయిస్. GST బిల్లు తప్పనిసరిగా తీసుకోండి, అందులో ప్యూరిటీ అండ్ గ్రామ్స్ ఖచ్చితంగా ఉండాలి. పెరుగుతున్న ధరల యుగంలో మోసపోకుండా ఉండాలంటే టెక్నాలజీ వాడుకోవడం ఒకటే మార్గం. నమ్మకం అంటే నంబర్నే నమ్మండి. మీరు చివరిసారిగా బంగారు కొన్నప్పుడు ప్యూరిటీ టెస్ట్ చేశారా, లేక షాపు వారు చెప్పిన మాటని నమ్మారా? ఈసారి బంగారు కొనే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి, ఎందుకంటే ఇది కష్టపడి సంపాదించిన సొమ్ముకి సంబంధించిన విషయం. బంగారు మెరిసినంత మాత్రాన అది స్వచ్ఛమైనది కాదు, అదే మిషన్ ద్వారా ప్యూర్ అయినప్పుడే దాని అసలైన విలువ. స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి, సురక్షితంగా ఉండండి. కీప్ అబ్జర్వ్, స్టే అప్డేట్స్. జై హింద్.